హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ చిన్నారీస్ వరల్డ్ అఫీషియల్. ఛానల్ని ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 10 నిమిషాల్లో చాలా ఈజీగా క్రాస్ కటింగ్ బ్లౌజ్ అనేది ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా లైనింగ్ని తడిపుకుని ఆరబెట్టుకుని ఐరన్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. అయితే లైనింగ్ని మనం 4 ఫోల్డింగ్స్ వేసుకోవాలి. ఫోల్డింగ్స్ అనేవి నా వైపు ఉండాలి, మనకు ఆపోజిట్ వైపు ఓపెన్స్ ఉండాలి. అయితే నేను ఫస్ట్ హ్యాండ్ అనేది కట్ చేస్తున్నాను. మనకి ఫస్ట్ హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి. అయితే మనకు చెయ్యి వైపు కుట్టు వస్తుంది కదా, ఆ కుట్టు వైపు వరకు ఎంత ఉందో చూసుకుని మనం కింద హ్యాండ్ లూజ్ అనేది చూసుకోవాలి. చూసుకుని ఫోల్డింగ్ చేసుకోవాలని. నాకైతే 2 పీసెస్ జాయింట్ పడతాయి, నేను తర్వాత జాయింట్ చేస్తాను. అయితే తర్వాత హ్యాండ్ పొడవు వచ్చి చూసుకోవాలి. హ్యాండ్ పొడవుని ఆ చివరి వైపు ఈ చివరి వైపు మనకి మార్క్ చేసుకుంటే మనకి డ్రా చేసుకున్నప్పుడు స్కేల్తో గీతలు అనేవి మంచిగా వస్తాయి అన్నమాట. 3 ఇంచెస్కి డౌన్కి మార్క్ చేసుకున్నాను. అలానే 1.5 ఇంచ్ నుంచి హ్యాండ్ ఎక్కడి నుంచి అయితే డౌన్ మనకి కరెక్ట్ కుట్టు ఉంటుందో ఆ కుట్టు దగ్గరికి మనం మార్క్ చేసుకోవాలి. అక్కడ కలపాలండి, దాన్ని రౌండ్గా గీసుకుంటూ వచ్చి. అయితే దీనికి మనం ఒక 1.5 ఇంచ్ అనేది దీనికి మార్జిన్ ఇవ్వాలన్నమాట హ్యాండ్కి. అలా ఇచ్చేసిన తర్వాత నేను దీనికి రాసి బుట్ట పెడదాం అనుకుంటున్నాను. అయితే ఆ రాసి బుట్ట కోసం నేను హ్యాండ్ అనేది కట్ చేస్తాను. సరిగ్గా చూడండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా. 3 ఇంచెస్ మనకి పైకి అనేది తీసుకోవాలి. 3 ఇంచెస్ వెడల్పు, పొడవు వెడల్పు సేమ్ 3 ఇంచెస్ తీసుకుని దాన్ని ఒక స్క్వేర్ బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. డ్రా చేసుకుని అక్కడి నుంచి మనం రౌండ్ షేప్ ఇచ్చుకుంటూ మన ముందు డ్రా చేసిన హ్యాండ్లోకి డ్రా చేసేయాలండి హ్యాండ్ని. అలా డ్రా చేసి కట్ చేసుకోవటమే. దీంతో నేను బుట్ట హ్యాండ్స్ పెట్టడానికి కట్ చేస్తున్నాను. అయితే హ్యాండ్ కట్ చేసుకున్న తర్వాత మనకి ఫోల్డింగ్ అనేది నా వైపు ఉండాలి. వేరే వైపున ఓపెన్ చేసుకుని పెట్టుకుని బ్యాక్ పార్ట్ అనేది కింద సేమ్ ఒక అండర్లైన్ అనేది గీయండి. బ్లౌజ్కి వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ ఎంత ఉందో అది మార్క్ చేసుకోవాలి. ఆ చివర ఈ చివర మార్క్ చేసుకుని దాన్ని మనం బాక్స్ లాగా డ్రా చేసుకోవాలన్నమాట. లోపల వైపు బ్లౌజ్ వస్తుంది అన్నట్టుగా. అయితే దాని లూజ్ కూడా మార్క్ చేసుకోవాలండి, బ్లౌజ్ లూజ్ ఎంత ఉన్నదన్నది. 2 మార్క్ చేసుకుని మనం కింద కొచ్చుల వైపు నడుం వైపు ఉన్నది ఎంత లూజ్ వచ్చిందో చూసుకోవాలి. వాటికి టక్స్ కోసం కింద మార్జిన్ మొత్తం కలిపి డ్రా చేసుకోవాలి. నాకు లూజ్ వచ్చేసి 10 ఇంచెస్, కొచ్చు కోసం 1 ఇంచు, దానికి 1.5 ఇంచు మార్జిన్. అలానే మొత్తం సేమ్ నేను బాక్స్ లాగా అనేది డ్రా చేసుకున్నాను అనమాట. అలా డ్రా చేసుకున్న తర్వాత మనం షోల్డర్ చూసుకోవాలండి. మనం నడుము లూజ్ అనేది చూసుకోవాలి. మన నెక్ వైపు నుంచి ఎగ్జాక్ట్గా ఎంత వస్తుందో ఫస్ట్ కుట్టు దగ్గరికి చూసుకోవాలి. అలా చూసుకుంటే నాకు 10 ఇంచెస్ వచ్చిందనమాట. 10 ఇంచెస్కి నేను 1.5 ఇంచ్ అనేది మార్జిన్ ఇచ్చి మనకి అక్కడ డ్రా చేశాను. అందరికీ ఒకేలా ఉండదండి బాడీ సైజ్ వచ్చేసి. ఒక్కొక్కరికి నడుము దగ్గర బాగా సన్నగా ఉంటుంది, ఒక్కో దగ్గర బాడీ అనేది లావుగా ఉంటుంది. మనం ఆ బ్లౌజ్ని బట్టి చూసుకుని ఎలా వస్తుందో కట్ చేసుకోవాలన్నమాట. అయితే నెక్ డ్రా చేసుకుని ఇటువైపు కూడా నెక్ ఎంత పెట్టుకోవాలనేది చూడాలి. షోల్డర్ అనేది మనం ఎప్పుడు ఫ్రంట్ సైడ్ చూడకూడదండి, బ్యాక్ సైడ్ వైపుకే షోల్డర్ ఎంత వచ్చిందో చూసి దానికి ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకుని మనం వేసుకోవాలి. నేను నెక్ వచ్చేసి 2.5 పెట్టాను, షోల్డర్ వచ్చి 3 ఇంచెస్ పెట్టుకున్నాను అనమాట. అదే ఆమ్ హోల్ వచ్చి 6 ఇంచెస్ పెట్టుకుని డ్రా చేసుకుని 1.5 ఇంచ్ అనేది మనం పైకి మార్క్ చేసుకుని దాంట్లోనే రౌండ్గా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనకి వెనక నెక్ పొడవు ఎంత ఉన్నదనేది చూసుకోవాలి. నేనైతే 6 ఇంచెస్ పెట్టానండి. కింద ఒక 1/4 ఇంచుకి వచ్చిపోను, పైన 1/4 ఇంచుకి వచ్చిపోతే ఇంకా 5.5 ఉండాలి. అలానే పెట్టి 3 ఇంచెస్కి మార్క్ చేసి పైన మనం 2.5కి ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో అక్కడికి స్కేల్తో నేను డ్రా చేసుకున్నాను. డ్రా చేసుకుని రౌండ్ నెక్ ఎప్పుడు కూడా కింద బాగా వెడల్పు తీసుకోకూడదండి. మనకి ఒక 2 ఇంచెస్ పైనుంచి ఒక 1/4 ఇంచు బయటికి తీసుకుంటే మనకి రౌండ్ నెక్ అనేది చాలా బాగా వస్తుంది అన్నమాట. ఫిట్టింగ్ కూడా చాలా బాగా సెట్ అవుతుంది. ఇలా చూసి మీరు కట్ చేసుకుంటే చాలా బాగా వస్తుంది. అదేవిధంగా మనకి నడుము వైపు కొచ్చుల వైపు వచ్చే వైపు ఒక 1/2 ఇంచ్ అనేది మనకి పైకి మార్క్ చేసుకుంటే బ్లౌజ్ ఫిట్టింగ్ చాలా బాగా వస్తుంది. ఇలా కట్ చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. మీకు ఈ కటింగ్ అర్థమవుతుందో లేదో కామెంట్లో చెప్పండి. వీలైతే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారాగా ముందే వస్తుంది. అయితే నేను కొచ్చులతో పాటు తీసానండి ఇది.
మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. అయితే హ్యాండ్స్ తీసిన వైపు మనకి గోరంచులు ఉండే వైపుగా క్రాస్గా మనం బ్యాక్ పార్ట్ అనేది వేసుకుని సేమ్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలానే మనం డ్రా చేసుకుంటూ రావాలన్నమాట పెన్సిల్తో. చూడండి వీడియోలో నేను ఎలా డ్రా చేస్తున్నానో మీరు కూడా అలానే డ్రా చేసుకోండి. మనకి చూస్తూ ప్రాక్టీస్ కూడా ఉండాలండి. ప్రాక్టీస్ ఉంటేనే బ్లౌజ్ అనేది వస్తుంది. ఒకటి పోతుంది, రెండు పోతుంది. అయితే అన్నీ అయితే పోవు కదా. ఎక్కడ ఇందులో ఏం తప్పు వస్తుందో చూస్తే మనకు అర్థమవుతుంది. మొత్తం సేమ్ బ్లౌజ్ ఎలా ఉందో అలానే డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్న తర్వాత ఆ పైన బ్యాక్ పార్ట్ అనేది తీసేసి ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా, మనకు ఫ్రంట్ పార్ట్ వైపు సేమ్ డ్రా చేసినాక తీసేయాలి. తీసి మనకి కింద నుండి 2 ఇంచెస్కి మార్క్ చేసుకుని స్కేల్తో ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. అలా డ్రా చేసుకుంటే మనకి ఆ పైన ఉన్న దాన్ని కొలుచుకోవాలి. వచ్చేసి మనకి టక్స్, మనకి చెస్ట్ పొడవు ఎంతో చూసుకోవాలని ముందు పైన షోల్డర్ దగ్గర నుంచి కింద చెస్ట్ టక్స్ వరకు మనం సాగదీయకుండా కరెక్ట్గా పట్టుకుని ఎంతవరకు వచ్చిందో అంతవరకు మార్క్ చేసుకోవాలి. నాకైతే 14.5 వచ్చిందండి. 14.5కి నేను మార్క్ చేసుకున్నాను. అయితే కొంచెం ఇది చెస్ట్ ఎక్కువగా ఉంటుంది అనమాట. మనకి స్టార్టింగ్ నుంచి ఒక 2.5కి మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకుని అక్కడ నుండి మనం మార్క్ అనేది చేసుకుంటూ పోవాలి. నాకు ఫ్రంట్ నెక్ సైజ్ వచ్చి 6.5కి చేసానమాట. ఆర్మ్ హోల్కి ఒక 1/2 ఇంచ్ కింద వరకు డ్రా చేసుకోవాలి. అయితే నేను టక్స్ వేసి వెడల్పు వచ్చేసి 2.5కి చేస్తున్నానండి టక్స్. అంటే ఇది కొంచెం పెద్ద బ్లౌజ్ అని చెప్పాను కదా, చెస్ట్ కూడా కొంచెం హెవీ చెస్ట్ ఉంటుంది అనమాట. పైన 1/2 ఇంచ్ వదిలేసి కింద మనకి టక్స్ పాయింట్ కరెక్ట్గా మిడిల్ చెస్ట్ పాయింట్ ఎంత అనేది చూసుకోవాలి. నాకైతే 11 వచ్చింది. 11కో మార్క్ చేసుకున్నాను. మార్క్ చేసుకుని ఉక్సులు పట్టి వైపు ఎంత వచ్చింది ఉక్సులు పట్టి అని చెప్పి నేనైతే 5.5కి మార్క్ చేసుకుని అక్కడ నుండి మన టక్స్ వైపుకి మార్క్ చేసి సైడ్ జాయింట్ల వైపు మనకి ఎంత వచ్చింది అనేది ఒక 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకుంటే మనకి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అవుతుందన్నమాట. అదేవిధంగా మనకి మిడిల్ మొత్తం టక్స్ పొడవు కరెక్ట్గా తీసుకోవాలండి. అది ఏమాత్రం కొంచెం రాంగ్గా తీసుకున్నా చెస్ట్ అనేది మనకి జారిపోయినట్టుగా ఫిట్టింగ్ బాగా రాదనమాట. అయితే కింద మనకి టక్స్ వెడల్పు ఎంత కావాలో చూసుకుని మార్క్ చేసుకోండి. పెట్టుకుని మనం కట్ చేసుకుంటే మార్క్స్ అన్నీ కరెక్ట్గా పెట్టుకున్నారా లేదో ఒకసారి చూసుకోండి. అయితే దీనికి క్రాస్లో వేసుకుంటేనే బ్లౌజ్ కరెక్ట్ క్రాస్లో వేసుకోవాలండి మనకి బ్లౌజ్ పీస్ అనేది, లేదంటే బ్లౌజ్ పీస్ చెడిపోతుందనమాట. మనకి ఖర్చుల వైపు కొంచెం క్లాత్ ఎక్కువ ఉన్నా పర్వాలేదండి, ఎందుకంటే ఒక టక్స్ వేసుకుని అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అలానే టక్స్ పెట్టుకోవడానికి మనం మిడిల్ నుంచి ఒక 1/2 ఇంచ్ పైకి ఎక్కువ ఉండేలాగా ఫోల్డ్ చేసుకుని పెట్టుకోవాలి. ఇదైతే నేను 2.5 టక్స్ పొడవు పెడుతున్నాను. టక్స్ పొడవు పెట్టి నేను డ్రా చేస్తున్నాను చూడండి. మనకి మధ్యలో టక్స్ వచ్చేసి 2.5 మార్క్ చేసుకోవాలి. దానికి దీనికి ఎంతైతే మనకి వెడల్పు ఉందో అలానే పైన కొలత ఏమి ఉండదు, కానీ ఇంచుమించు సేమ్ 2.5 ఒక 2 పాయింట్లు అటు ఇటు మార్క్ చేసుకోవచ్చండి. అయితే మనం డ్రా చేసుకున్నప్పుడు ట్రయాంగిల్ షేప్ రావాలన్నమాట. అలా వస్తేనే చెస్ట్ పార్ట్ కరెక్ట్గా వచ్చినట్టు. చూడండి రౌండ్ కూడా ఎంత బాగా వచ్చేసిందో. అయితే మనకి ఇటు సైడ్ జాయింట్ల వైపు ఏమన్నా క్లాత్ ఉండిపోతే అక్కడ కూడా ఒక టక్స్ వేసుకుంటే మనకు రెడీ అవునట్టే. మనకి షేప్ బెల్ట్ వచ్చేసి మనం లూజ్ ఎంత పెట్టుకున్నాం, నేనైతే 11 పెట్టాను లూజు. 1 ఇంచ్ లెస్ చేసి 10 ఇంచెస్కి షేప్ బెల్ట్. స్టార్టింగ్లో 3.5, మనకి సైడ్ కొచ్చుల వైపు వచ్చేసి 3 ఇంచెస్కి మార్క్ చేసుకుని షేప్ బెల్ట్ డ్రా చేసుకుని కట్ చేసుకోవడమే. మీకు చాలా ఈజీగానే అర్థమవుతుందండి. అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం అవ్వకపోతే కామెంట్ చేసి కామెంట్లో అడగండి, నేను ఇంకా క్లారిటీగా చెప్పడానికి ట్రై చేస్తాను, సరేనా. ఇంకా తర్వాత మనం నెక్ వైపు కట్ చేసింది మనం తాళ్ళు పట్టీలా వాడుకోవచ్చండి. దీన్ని తాళ్ళు పట్టీ వచ్చేసినట్టే. ఇంకా ఉక్సులు పట్టి నడుము బెల్ట్ తీసుకుంటే మనకి బ్లౌజ్ పీస్ అనేది రెడీ అవుతుంది. అయితే హ్యాండ్స్ అతికినప్పుడు నాకు 2 పీసులు జాయింట్ పడతాయని చెప్పాను కదా, ఆ 2 పీసులు జాయింట్ ఇప్పుడు నేను యాడ్ చేసుకుంటున్నాను అనమాట. కట్ చేసుకుని పక్కన పెట్టుకుని అతుకులు వేసేటప్పుడు అతుక్కుంటే సరిపోతుంది. అలానే ఫ్రంట్ సైడు ఇది రాసి బుట్ట కాబట్టి ఒక 1/4 ఇంచ్ తీసుకుంటే సరిపోతుందండి, ఎక్కువ తీసుకోనక్కర్లేదు. మనకు లోతు అనేది నేనైతే ఏం తీయట్లేదు లోతు, వీళ్ళకి అలా లోతు తీయకుండా స్టిచ్ చేస్తేనే సెట్ అవుతుందన్నమాట. హ్యాండు షేప్ బెల్ట్ అంతేనండి, చాలా ఈజీగా క్రాస్ బెల్ట్ బ్లౌజ్ అనేది డ్రా చేసుకోవచ్చు. అయితే మనకి షేప్ బెల్ట్కి కింద నేను డాట్ ఫోల్డ్ చేసి చూపిస్తున్నాను చూడండి, కరెక్ట్గా వస్తుందండి కొలత.
ఈ మెథడ్లో కట్ చేస్తే మీకు బ్లౌజ్ అనేది చాలా ఈజీగా వస్తుంది. అర్థమవుతుందనే అనుకుంటున్నానండి. ఏమైనా ఫాస్ట్గా చెప్పేస్తే కొంచెం ఇంకా క్లారిటీగా చెప్పండి అంటే నేను ఏ పార్ట్కి ఆ పార్ట్ కట్ చేసి ఇంకా స్లోగా వీడియో చేయడానికి ట్రై చేస్తాను. అలానే నెక్ పీసుల కోసం క్రాస్ పీసులు మనకి కట్ చేయడం రాకపోతే స్కేల్ అంత వెడల్పులో డ్రా చేసుకోండి. కిందికి క్రాస్లో ఉండేలాగా పీసు డ్రా చేసుకుని కట్ చేసుకుంటే మనకి క్రాస్ పీసులు నెక్ వైపు అనేవి అతుక్కోవడానికి పీసులు రెడీ అవుతాయి అన్నమాట. ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.